ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకసప్తతితమః సర్గః. అహం హిమతి సాచివ్యం కరిష్యామి నరర్షభా మిత్రం చైవోపదేక్ష్యామి యువాభ్యాం సంస్కృతోగ్నినా. రామలక్ష్మణుల చేత భుజములు ఛేదించబడినటువంటి ఆ కబంధుడు తన పూర్వవృత్తాంతాన్ని తెలియజేసి తాను స్థూలశిర అనే మహర్షి ద్వారా పొందినటువంటి శాపాన్ని, రాముడు భుజములు ఛేదించడం ద్వారా శాప విమోచనం కలుగుతుందనే విషయాన్ని, అలాగే ఇంద్రునితోటి అంటే బ్రహ్మ గురించి తపస్సు చేసి దీర్ఘాయుష్ని పొంది ఆ గర్వంతో ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం వల్ల తన తొడలు అదేవిధంగా ఆ కంఠము శిరస్సు కూడా తన శరీరంలోకి వెళ్ళిపోయి ఈ విధమైనటువంటి కేవలం మొండెన్ రూపంలో ఉండే ఆకారాన్ని పొందిన ఈ వైనాన్ని ఆ తర్వాత ప్రార్థించగా ఇంద్రుడు కల్పించినటువంటి అంటే తన పొట్టయందు పెద్ద నోరు, కోరలు, అలాగే ఆ హృదయమయందు ఆ పొట్ట పైన ఒక కన్ను, ఇవన్నీ కల్పించినటువంటి విషయాన్ని, అలాగే ఒక యోజనం పొడవు కలిగినటువంటి బాహువులను ఇంద్రుడు కల్పించినటువంటి విషయాన్ని, వాటితోటి ఆ అరణ్యంలోకి వచ్చినటువంటి వారందరినీ కూడా ప్రాణులన్నింటినీ కూడా భక్షిస్తూ జీవిస్తున్నటువంటి విషయాన్ని కబంధుడు రామలక్ష్మణులకు తెలియజేసి, రామచంద్ర, నా అదృష్టము కొద్దీ నీవు ఇక్కడికి ఈ వనానికి వచ్చి నా భుజములను ఛేదించావు. స్థూలశిర అనే మహర్షి చెప్పినటువంటి మాట నిజమైనది, ఇంద్రుడు చెప్పినటువంటి మాట నిజమైనది. ఇంకా నీ రాకతోటి నాకు శాప విమోచనం అవుతుంది. అయితే మీరు కూడా సీతాన్వేషణ చేసుకుంటూ ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చారు కావున సీతాదేవిని వెతకడంలో మీకు నేను బుద్ధి సహాయం చేస్తాను. అంటే సరి అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి సలహా ఇచ్చేవాడు కూడా ఎంతో గొప్పవాడు. ఎందుకు అంటే యోజకస్తత్ర దుర్లభ అని చెప్పినట్లుగా మన కన్నుల ముందే అనేకమైనటువంటి చెట్లు, ఔషధులు ఉంటూ ఉంటాయి. అలాగే మన పరిష్కారం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారానే ఎలాగో జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది గుర్తించడంలోనే అసలు కీలకం అనేది ఉంది. అది గుర్తించే విధంగా యోజన చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, మాట సలహా ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వలనే గొప్ప ఉపకారం అనేది జరుగుతుంది. కావున ఇక్కడ ఈ కబంధుడు అంటున్నాడు, ఓ రామచంద్ర, నీకు నేను బుద్ధి సహాయాన్ని అంటే సరి అయినటువంటి సలహా చెప్పి సీతాదేవి నీకు లభించేటటువంటి మార్గాన్ని నేను తెలియజేయగలను అని అంటున్నాడు ఇక్కడ. అంటూ నరర్షభ, నరోత్తమమైనటువంటి ఓ రామచంద్ర, అహం యువాభ్యాం అగ్నినా సంస్కృతః. ఓ రామలక్ష్మణులారా, మీరు కనుక నన్ను అగ్ని సంస్కారంతో కనుక దహించినట్లయితే, అంటే నాకు అగ్ని సంస్కారాలను కనుక మీరు చేసినట్లయితే అప్పుడు నేను ఈ శాపం నుండి విముక్తిని పొందిన వాడినై, ఈ వికారమైనటువంటి రూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొందినటువంటి వాడినై సీతాన్వేషణలో మీకు ఉపయోగపడేటటువంటి మాటలను, సీతాదేవి మీకు లభించేటటువంటి మార్గమును నేను తెలియజేయగలను అని అంటూ మతి సాచివ్యం కరిష్యామి. సీతాన్వేషణ ప్రయత్నంలో
బుద్ధి సహాయాన్ని, సరి అయినటువంటి సలహాను నేను ఇవ్వగలను. మిత్రంచైవ ఉపదేక్ష్యామి, సీతాదేవిని వెతకడానికి ఒక సమర్థుడైనటువంటి మిత్రుడిని మీకు తెలియజేస్తాను. ఆ మిత్రుడి ద్వారా మీకు సీతాదేవి లభిస్తుంది. అయితే నాకు మీరు అగ్ని సంస్కారం గనక చేసినట్లయితే అది నేను ఆ మిత్రుడు ఎవరనే విషయాన్ని తెలియచేయగలను అని అంటూ, ఏవముక్తస్తు ధర్మాత్మా ధనునా తేన రాఘవ ఇదం జగాదవచనం లక్ష్మణస్యోపశృణ్వత. ధనునా తేన, ధనువంశంలో జన్మించినటువంటి వాడైన ఆ కబంధుని చేత ఈ విధంగా చెప్పబడినటువంటి రామచంద్రుడు, అంటే కబంధుడు ఈ విధంగా మాట్లాడగా, ధర్మాత్మ రాఘవ, ధర్మాత్ముడైనటువంటి రామచంద్రుడు. ఇక్కడ ధర్మాత్ముడు అనడంలో ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, సహజంగా అవతలి వారు వశమైపోయారు, అవతలి వారు మన చేతిలో ఓడిపోయారు అని అన్నప్పుడు అవతలి వాడి మాట వినిపించుకోకుండా ఇంకా వారి మీద అరిచేస్తూ, ఇవన్నీ కాదు ముందు నేను చెప్పింది చేయి అని చెప్పి అరిచేస్తూ ఉంటారు. కానీ అలా కాదు రామచంద్రుడు. తనకు మేలు చేసేటటువంటి మాటను అతడు చెబుతున్నప్పుడు అతడికి కావలసినటువంటి పనిని, అతడు చెయ్యమన్నటువంటి పనిని తాను చేయటం అనేది ధర్మము అని భావించినటువంటి వాడు కావున రామచంద్రుడు. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా ధర్మాత్ముడైనటువంటి ఆ రఘువంశీయుడైన రామచంద్రుడు లక్ష్మణస్య ఉపశృణ్వత, లక్ష్మణుడు వింటూ ఉండగా ఇదం వచనం జగాద, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పాడు ఏమని, రావణేన హృతా భార్య మమ సీతా యశస్విని నిష్క్రాంతస్య జనస్థానాత్ సహ భ్రాత్రా యథా సుఖం. ఓ కబంధ, జనస్థానాత్ భ్రాత్రా సహ నిష్క్రాంతస్య మమ. ఇంకా ఆ జనస్థానంలో, ఆ దండకారణ్యంలో, పంచవటిలో తమ్ముడైనటువంటి లక్ష్మణునితో కలిసి ఆశ్రమానికి నేను దూరంగా వెళ్ళగా, నా భార్య సీతాదేవి ఆ ఆశ్రమంలోనే ఉన్నప్పుడు, మమ భార్య, నా భార్య అయినటువంటి సీతాదేవి యశస్విని, సాధ్వీమణిగా పతివ్రతగా పేరుగాంచినటువంటిది అయిన ఆ సీతాదేవి రావణేన యథాసుఖం హృత, రావణాసురుని చేత అపహరించబడింది. అంటే అనాయాసంగా ఎటువంటి కష్టము లేకుండా రావణాసురుని చేత అపహరించబడింది. అంటే లక్ష్మణుడు సీతాదేవి దగ్గర ఉన్న, తాను సీతాదేవి దగ్గర ఉన్న రావణాసురుడు సీతాదేవిని అపహరించేవాడు కాదు. కానీ మేమిద్దరము కూడా సీతాదేవికి దూరంగా వెళ్ళడంతో అదే అదనుగా చూచినటువంటి రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకుపోయాడు అని అంటూ, అయితే ఆ రావణాసురుడి గురించి మాకు నామమాత్రం తు జానామి నరూపం తస్య రక్షసః నివాసం వా ప్రభావం వా వయం తస్య న విద్మహే. ఆ రావణాసురుడి గురించి నాకు నామమాత్రం తు జానామి, ఆ రాక్షసుడి గురించి నాకు పేరు మాత్రమే తెలుసు. ఇప్పటికీ నామమాత్రంగా అని చెప్పి వ్యవహారంలో చెబుతూ ఉంటారు. ఆ మాట రామాయణం నుంచి వచ్చిందే. అంటే జటాయువు చెప్పడం ద్వారా సీతాదేవిని అపహరించినటువంటి వాడు రావణుడు అని ఆ రాక్షసుని పేరైనటువంటి ఆ పేరు మాత్రమే తెలుసు తప్ప రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని యొక్క నివాసం ఏమిటి, సీతాదేవిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఎందుకని ఈ విధంగా చేశాడు, ఇవేమీ కూడా మరి రాముడికి తెలియలేదనమాట. అందుకని ఏమంటున్నాడు, నామమాత్రంతు, ఆ రాక్షసుని యొక్క పేరు మాత్రమే నాకు తెలుసు, రూపం, అతని యొక్క రూపం ఎలా ఉంటుంది అది నాకు తెలియదు, తస్య నివాసం వా, అతడు ఎక్కడ నివసిస్తాడు అది తెలియదు, ప్రభావం వా, అతని యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటి ఈ విషయం కూడా నాకు తెలియదు, నా విద్మహే, ఇవి కూడా నాకు తెలియవు, కేవలం రావణాసురుడు అపహరించాడనే పేరు మాత్రం, అతని పేరు మాత్రమే నాకు తెలుసు అని అంటూ, శోకార్తానామనాథానాం ఏవం విపరిధావతాం కారుణ్యం సదృశం కర్తుం ఉపకారే చ వర్తతాం. కబంధ, శోకార్తానాం, సీతాదేవిని కోల్పోవడం చేత ఆ వియోగ దుఃఖంతో శోకాన్ని పొందినటువంటి వారము, అనాథానాం, దిక్కుతోచక సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేక ఇద్దరమే ఈ అడవిలో తిరుగుతున్నటువంటి వారిమి,
ఏవం విపరిధావతాం. ఇలా సీతాదేవి ఎక్కడ ఉన్నదో తెలియక అన్ని ప్రదేశాల్లో కూడా, అన్ని చోట్ల కూడా వెతుకుతున్నటువంటి వారుమైన మాకు ఉపకారే వర్తతాం. అంతేకాదు, ఎవరికి సహాయం చేయాలన్నా సరే సిద్ధంగా ఉండేటటువంటి వారమైనటువంటి మాకు అస్మాకం కారుణ్యం కర్తుం సదృశం. ఈ విధమైనటువంటి మాకు నీవు దయతోటి సీతాదేవి జాడను, లేకపోతే రావణాసురుడు అసలు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి సీతాదేవిని తీసుకువెళ్ళాడు, ఈ విషయాన్ని దయతో మాకు తెలియజేవా అని చెప్పి రాముడు కబంధుని అడుగుతున్నాడు. అంటే కబంధుడు తన పూర్వవృత్తాంతాన్ని చెప్పిన తర్వాత కబంధుడు కూడా దివ్య పురుషుడు అని, ఇంద్రునితోటే యుద్ధం చేసేంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని, శాపవశాత్తు అదేవిధంగా వజ్రాయుధం యొక్క ఆ ఘాతము వల్ల ఈ విధంగా మారాడు అని ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది కనుక కబంధుణ్ణి రాముడు అడుగుతున్నాడు, కబంధ నీకు కనుక తెలిసినట్లయితే పూర్తి వివరములు అంటే సీతాన్వేషణలో మాకు సహకరించగలవు, సహకరించాలి అని చెప్పి అంటూ కాష్టాన్యాదాయ శుష్కాణి కాలే భగ్నాని కుంజరై దక్ష్యామస్త్వాం వయం వీర శ్వభ్రే మహతి కల్పితే. నీవు మాకు ఈ ఉపకారాన్ని కనుక చేసినట్లయితే, సీతాదేవి యొక్క జాడను మాకు తెలియజేసినట్లయితే కనుక నీవు కోరినట్లుగా మేము కూడా నీకు చక్కటి కాష్టములను కట్టెలు తీసుకువచ్చి నీవు కోరినట్లుగా నీకు దహన సంస్కారములన్నీ కూడా చేస్తాము. నీవు కోరింది ఖచ్చితంగా చేస్తాము, అలాగే నీవు కూడా మాకు సహాయం చెయ్యాలి అని అడుగుతూ కుంజరై కాలే భగ్నాని శుష్కాని కాష్టాని ఆదాయ. అడవిలో ఏనుగులు విరగ్గొట్టినటువంటి ఎండిపోయినటువంటి చెట్ల కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకువచ్చి, సహజంగా అడవిలో ఉండే మహర్షులు కానీ లేకపోతే ఇతరులు ఎవరైనా వానప్రస్థులు మొదలైనటువంటి వారు కానీ యజ్ఞయాగాదులు చేయటానికి కానీ వాళ్ళు చెట్లను నరికి వాటి యొక్క కొమ్మలను తీసుకువచ్చేవారు కాదు. పండిపోయి ఎండిపోయి రాలిపడినటువంటి ఆ చితుకులు, ఆ కొమ్మలు ఏవైతే ఉంటాయో పుల్లలు, వాటిని ఏరి తెచ్చేవాళ్ళు. అలాగే ఏనుగులు మొదలైనటువంటి బలమైనటువంటి జంతువులు విరగ్గొట్టినటువంటి కొమ్మలు చెట్లు ఏవైతే ఉంటాయో అవి కిందపడి ఎండిపోయినటువంటివి, అటువంటి వాటిని తీసుకువచ్చి యజ్ఞయాగాదులకు కానీ లేకపోతే ఇతర వైదికమైనటువంటి వ్యవహారానికి కానీ లేకపోతే వంట మొదలైనటువంటి వాటిగా వంట చెరుగ్గా వినియోగించడానికి కానీ మహర్షులు ఉపయోగించేవాళ్ళు, కానీ చెట్లను కొట్టి నరికి వాటిని పొయ్యిలో పెట్టడం అనేది చేసేవాళ్ళు కాదనమాట. మరి అలాగే ఇక్కడ చెబుతున్నాడు, ఏనుగుల చేత విరగ్గొట్టబడి ఎండిపోయినటువంటి చెట్ల కొమ్మలు, ఆ కాష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువచ్చి ఆదాయ కల్పితే మహతిశ్వభ్రే, ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద అవటము యందు వాటిని నిన్ను ఉంచి, కల్పితే మహతిశ్వభ్రే, మేము స్వయంగా ఒక శ్వభ్రము అంటే అవటము, పెద్ద గొయ్యి అంటారు, అలాగా కల్పించినటువంటి ఒక గొయ్యిలో ఆ కాష్టములన్నింటినీ కూడా ఉంచి ధక్ష్యామహ త్వాం వయం ధక్ష్యామహ, నిన్ను మేము చక్కగా దహనక్రియలతోటి సంస్కరించగలము, కావున నీవు కూడా మాకు సీతాన్వేషణలో సహాయం చెయ్యాలి అని రామచంద్రమూర్తి ఆ కబంధుడు అడిగినటువంటి ఆ అగ్ని సంస్కారమును తాము చేస్తాము అని చెబుతూనే తమకు సహాయం చేయవలసిందిగా రామచంద్రుడు కూడా ఆ కబంధుని అడుగుతూ ఉన్నాడు. అడుగుతుంటే సత్వం సీతాం సమాచక్ష్వ ఏన వా యత్ర వా హృత కురు కళ్యాణమత్యర్థం యది జానాసి తత్వతః. సహత్వం, ఇంతకుముందు పూర్వం దివ్యపురుషుడులా ఉన్నటువంటి వాడివి, బ్రహ్మగారి గురించి కఠినమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడివి అయినా నీవు మరి నీకు దివ్యజ్ఞానం అనేది ఉంటుంది కదా, ఎంతో కాలం నుంచి నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, కావున అటువంటి వాడివైనా నీవు జానాసి యది, నీకు కనుక సీతాదేవి యొక్క జాడ కనుక తెలిసినట్లయితే, రావణాసురుడి యొక్క నివాసం గురించి కనుక తెలిసినట్లయితే, ఏన హృతావా యత్ర హృతావా సమాచక్ష్వ,
ఎవరి చేత అపహరించబడింది? రావణాసురుడి చేతని తెలుసు. అయితే రావణాసురుడు తానే అపహరించాడా, ఆయన ఇంకో మరొకరికి అప్పచెప్పాడు, అది కూడా తెలియదు కదా. అందుకని ఏన హృతావా, ఎవరి చేత అపహరించబడినదో, ఎత్ర హృతావా, ఎక్కడికి అపహరించి తీసుకువెళ్ళబడిందో, అంటే అపహరించినటువంటి రావణాసురుడు సీతాదేవిని ఎక్కడికి తీసుకువెళ్ళాడనే విషయాన్ని, లేకపోతే హృతావా అపహరించబడినదో ఎత్తుకుపోబడిందో సమాచక్ష్వా నాకు తెలియజేయవయ్యా. ఆ ఒక్క మాట నీవు తెలియజేసినట్లయితే, ఈ విషయాన్ని మాకు నువ్వు తెలియపరిచినట్లయితే గనక కళ్యాణం కురు, మాకు నీవు జీవితంలో మరచిపోలేనంతటి గొప్ప సహాయం చేసిన వాడి అవుతావు. ఇంతకంటే గొప్ప సహాయం ఇంకేమీ ఉండదు. కావున సీతాదేవి జాడను గురించి, సీతాదేవిని ఎవరు అపహరించారు, ఎక్కడికి తీసుకువెళ్ళారు, ఈ విషయాన్ని మాకు తెలియజేయవయ్యా, తెలియజేసి మాకు శుభాన్ని చేకూర్చు అని రామచంద్రమూర్తి కబంధుణ్ణి అడుగుతూ, ఏవముక్తస్తు రామేణ వాక్యం ధనురనుత్తమం ప్రోవాచ కుశలో వక్తుం వక్తారమపి రాఘవం. రామేణ ఏమం ముక్త, తన భుజములను ఖండించినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ విధంగా అభ్యర్థిస్తున్నట్లుగా రామచంద్రమూర్తి సీతాన్వేషణలో సహాయం చేయమని, సీతాదేవిని ఎవరు అపహరించారో, ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పమని రామచంద్రమూర్తి ఈ విధంగా అడుగుతూ ఉంటే, ధనువంశీయుడైనటువంటి ఆ కబంధుడు వక్తారమపి రాఘవం అనుత్తమం వాక్యం ప్రోవాచ ఉత్తరోత్తర యుక్తౌచ వక్త వాచస్పతిర్యథ అని చెప్పి రామచంద్రుడిలాగా మాట్లాడేవాడు కానీ, రామచంద్రుడికి పోటీగా మాట్లాడేవాడు కానీ ఎవడూ లేడు. ఎందుకంటే రాముడికి మాట్లాడడంలో అంతటి చాతుర్యం అనేది ఉన్నదన్నమాట. ఆ విధంగా చాతుర్యంగా మాట్లాడే రాముడి వద్దే చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా కబంధుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వక్తారమపి, నేర్పరిగా మాట్లాడేటువంటి రామచంద్రమూర్తితోటే అనుత్తమం వాక్యం ప్రోవాచ, ఇంకా శ్రేష్టమైనటువంటి అనుకూలమైనటువంటి మాటను కబంధుడు రాముడితో అంటున్నాడు. ఏమన్నాడంటే, దివ్యమస్తి నమే జ్ఞానం నాభిజానామి మైథిలీం యస్తాం జ్ఞాస్యతి తం వక్ష్యే దగ్ధస్వం రూపమాస్థిత. రామచంద్ర, ఇప్పుడు మే దివ్యం జ్ఞానం నాస్తి, ఈ సమయంలో నాకు దివ్య జ్ఞానం, అతీంద్రియ జ్ఞానం ఏమీ లేదు రామచంద్ర. ఎందుకంటే శాపగ్రస్తమైనటువంటి ఈ శరీరంతో ఉన్నటువంటి నాకు దివ్యజ్ఞానం ఏమీ లేదు. మైథిలీం నాభిజానామి, మిథిలారాజ కుమార్తె అయినటువంటి సీతాదేవి గురించి నాకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు. యహా తాం జ్ఞాస్యతి, అయితే ఎవరైతే ఆ సీతాదేవి గురించి తెలుసుకొనగలరో, సీతాదేవి జాడను ఎవరైతే తెలుసుకోగలరో, తం వక్ష్యే, అతడి గురించి మాత్రం నీకు నేను తెలియజేయగలను. నాకు అతీంద్రియ జ్ఞానం అంటే దివ్య జ్ఞానం అనేది నాకు లేదు. కావున సీతాదేవి ఎక్కడ ఉన్నదో నాకు కూడా తెలియదు. కానీ సీతాదేవి జాడ తెలుసుకోగలిగినటువంటి వాడి గురించి మాత్రం, ఎవరనే విషయం మాత్రం నీకు చెబుతాను. దగ్ధ స్వం రూపం ఆస్థిత వక్ష్యే. రామచంద్ర, నీ చేత అగ్ని సంస్కారం చేయబడి దహనాది క్రియలు పూర్తయిన తరువాత, నేను దివ్య రూపాన్ని పొందిన తరువాత సీతాన్వేషణలో మీకు సహాయం చేయగలిగినటువంటి వాడు, సీతాదేవి జాడ తెలుసుకోగలిగినటువంటి వాడు ఎవరనే విషయాన్ని నేను దివ్య రూపాన్ని పొందిన తర్వాత మీకు తప్పనిసరిగా తెలియజేయగలను. కావున దహనాది క్రియలను నిర్వర్తించండి అని కబంధుడు వినయంగా రామచంద్రమూర్తితో అన్నాడు. అదగ్ధస్యతు విజ్ఞాతుం శక్తిరస్తి నమే ప్రభో రాక్షసం తం మహావీర్యం సీతా ఏన హృతా తవా. ఏ దహనం చేసిన తర్వాత ఎందుకు, ముందే చెప్పొచ్చు కదా అని అంటే, దానికి అంటే అలా అడుగుతారేమో అని దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నాడు రామచంద్ర. అదగ్ధస్యమే, రామచంద్ర ప్రభో, నాకు కనుక దహనాది క్రియలను కనుక నిర్వర్తించకపోతే, ఆ అగ్ని సంస్కారం నీ ద్వారా నాకు జరగకపోతే కనుక సీతాదేవి ఎక్కడ ఉన్నది, ఎవరు అపహరించారు, ఆమెను పొందేటటువంటి మార్గం ఏమిటి అనేది నేను నీకు తెలియజేయలేను. ఎందుకు అంటే శాపగ్రస్తమైనటువంటి ఈ శరీరానికి దివ్యజ్ఞానం అనేది ఉండదు.
ఆ జ్ఞప్తి, ఆ బుద్ధి, ఆ శక్తి అనేది నాకు చెప్పడానికి లేదు అంటే అందుకని అంటున్నాడు, తవ సీత హృతా తం మహావీర్యం రాక్షసం విజ్ఞాతం శక్తి నాస్తి. సీతాదేవిని ఎవరైతే అపహరించారో ఆ రాక్షసు గురించి నీకు తెలియజేయడానికి నాకు ఇప్పుడు శక్తి అనేది లేదు. దహనక్రియలు నిర్వర్తించినట్లయితే ఆ తర్వాత నేను సీతాదేవిని పొందడానికి సరైనటువంటి మార్గాన్ని, సీతాదేవి జాడ తెలుసుకునేవాడి గురించి అది నీకు బోధించగలను అని అంటూ, విజ్ఞానం హి మమ భ్రష్టం శాపదోషేణ రాఘవ స్వకృతేన మయా ప్రాప్తం రూపం లోక విగర్హితం. రామచంద్ర, నీకింతకు ముందు చెప్పినట్లుగానే శాపదోషం వల్ల, శాపగ్రస్తమైనటువంటి ఈ రూపం వలన, శాపదోషం వల్ల నా విజ్ఞానం అంతా కూడా నశించిపోయిందయ్యా. నా బుద్ధి అంతగా ప్రస్తుతానికి పనిచేయడం లేదు. పైగా ఇదేదో ఇతరులు చేసిందని కాదు, నా స్వయంకృత అపరాధం ఏదైతే ఉందో దానివల్ల నేను ఈ విధమైనటువంటి రూపాన్ని, ఈ విధంగా జ్ఞానాన్ని కూడా నేను కోల్పోయి ఇటువంటి రూపాన్ని పొందాను. కానీ కింతు యావన్నయాత్యస్తం సవితా శ్రాంతవాహన తావన్మామవటే క్షిప్త్వా దహరామ యథావిధి. రామచంద్ర, సవిత శ్రాంతవాహన యావత్ అస్తం నయాతి. అదిగో సూర్యభగవానుడు అలసిపోయి అస్తమించే లోపే నాకు గనక దహనక్రియలు నిర్వర్తించినట్లయితే, అగ్ని సంస్కారం గనక చేసినట్లయితే, మాం అవటే యథావిధి దహ, నన్ను ఒకానొక పెద్ద గోతిలో ఉంచి దహనక్రియలు నిర్వర్తించు, అగ్ని సంస్కారము చెయ్యి. దగ్ధస్త్వయాహమవటే న్యాయేన రఘునందన వక్ష్యామి తమహం వీర యస్తం జ్ఞాస్యతి రాక్షసం. వీరా, వీరుడమైనటువంటి ఓ రామచంద్ర, నీ పరాక్రమంతో నా భుజములను ఖండించావు. దీనితో నాకు సగం శాపవిమోచనం అయినట్లే. అయితే రామచంద్ర, త్వయా అహం అవటే న్యాయేన దగ్ధ, నీ ద్వారా నేను ఆ గొయ్యి యందు ఉంచబడి యథావిధిగా కనుక అగ్ని సంస్కారాన్ని పొందినట్లయితే, దహించబడినట్లయితే కనుక, మరి ఆ రావణాసురుడి గురించి తెలుసుకునేటువంటి వాడిని, సీతాదేవి యొక్క జాడ తెలుసుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి మిత్రుడిని గురించి నీకు నేను చెప్పగలను. తం జ్ఞాస్యతి అహం తం వక్ష్యామి. అలాగా సీతాదేవిని తీసుకువెళ్ళినటువంటి వాడి గురించి, అలాగే సీతాదేవి గురించి, ఆ జాడ గురించి కూడా నీకు చెప్పేటటువంటి వాడు, నీకు సహాయం చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడి గురించి నేను నీకు తెలియజేయగలను. తేన సఖ్యంచ కర్తవ్యం న్యాయవృత్తేన రాఘవ కల్పయిష్యతి తే ప్రీతః సాహాయ్యం లఘు విక్రమ. రామచంద్ర, నీతిమంతుడైనటువంటి వాడైన ఆ మిత్రుడు, అంటే నేను చెప్పబోయేటటువంటి మిత్రుడు చాలా గొప్పవాడు. అతడితోటి నీవు స్నేహం చెయ్యాలి. స్నేహం చేసినట్లయితే ఎంతో గొప్ప బలవంతుడైనటువంటి అతడు నీకు సహాయం తప్పనిసరిగా చేస్తాడు. సహితస్యాస్త్య విజ్ఞాతం త్రిషు లోకేషు రాఘవ సర్వాన్ పరిశ్రుతో లోకాన్ పురాసౌ కారణాంతరే. రామచంద్ర, నేను చెప్పబోయేటటువంటి మిత్రుడు ఈ ముల్లోకాల్లో ఉన్న అన్ని విషయాలు కూడా తెలుసుకున్నటువంటి వాడు. ఎందుకు అంటే ఒకానొక కారణం చేత పూర్వము అతడు అన్ని లోకాలు కూడా సంచరించాడు. కావున అన్ని లోకాల్లో ఉన్నటువంటి అందరి గురించి, అన్ని లోకాల్లో ఉన్నటువంటి ఆ స్థలములు, ఆ ప్రదేశాల గురించి అతడికి ఖచ్చితంగా తెలుస్తుంది. కావున నన్ను దహించిన తరువాత, అగ్ని సంస్కారం చేసిన తరువాత అతడి గురించి మీకు తెలియజేస్తాను. అతడి ద్వారా సీతాదేవిని అపహరించినటువంటి వాడిని, అలాగే సీతాదేవి జాడను కూడా నీవు తెలుసుకోవచ్చును. కావున అగ్ని సంస్కారములు జరిపించవయ్యా రామచంద్ర అని చెప్పి కబంధుడు రామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నాడు. మరి రామచంద్రమూర్తి ద్వారా అగ్ని సంస్కారములు పొందినటువంటి కబంధుడు దివ్య రూపాన్ని పొంది ఎవరి వలన
సీతాదేవి యొక్క జాడ తెలుస్తుందని, ఎవరితో రామచంద్రుడు స్నేహం చేయాలనే విషయాన్ని బోధించాడు. ఈ విశేషాలను తరువాతి సర్గలో తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అహం హిమతి సాచివ్యం కరిష్యామి నరర్షభ మిత్రం చైవోపదేక్ష్యామి యువాభ్యాం సంస్కృతోగ్నినా ఏవముక్తస్తు ధర్మాత్మా ధనునా తేన రాఘవః ఇదం జగాదవచనం లక్ష్మణస్యోపశృణ్వతః రావణేన హృతా భార్య మమ సీతా యశస్విని నిష్క్రాంతస్య జనస్థానాత్ సహ భ్రాత్రా యథా సుఖం నామమాత్రం తు జానామి న రూపం తస్య రక్షసః నివాసం వా ప్రభావం వా వయం తస్య న విద్మహే శోకార్తానామనాథానాం ఏవం విపరిధావతాం కారుణ్యం సదృశం కర్తుం ఉపకారే చ వర్తతాం కాష్ఠాన్యాదాయ శుష్కాణి కాలే భగ్నాని కుంజరైః దక్ష్యామస్త్వాం వయం వీర శ్వభ్రే మహతి కల్పితే సత్వం సీతాం సమాచక్ష్వ येन वा यत्र वा हृता कुरु कल्याणमत्यर्थं यदि जानासि तत्त्वतः एवमुक्तस्तु रामेण वाक्यं धनुरनुत्तमं प्रोवाच कुशलो वक्तुं वक्तारमपि राघवं दिव्यमस्ति न मे ज्ञानं नाभिजानामि मैथिलीं यस्तां ज्ञास्यति तं वक्ष्ये दग्धस्वं रूपमास्थितः अदग्धस्य तु विज्ञातुं शक्तिरस्ति न मे प्रभो राक्षसं तं महावीर्यं सीता येन हृता तव विज्ञानं हि मम भ्रष्टं शापदोषेण राघव स्वकृतेन मया प्राप्तं रूपं लोकविगर्हितं किन्तु यावन्नयात्यस्तं सविता श्रान्तवाहनः तावन्मामवटे क्षिप्त्वा दहराम यथा विधि दग्धस्त्वयाहमवटे न्यायेन रघुनन्दन वक्ष्यामि तमहं वीर यस्तं ज्ञास्यति राक्षसं तेन सख्यं च कर्तव्यं न्यायवृत्तेन राघव कल्पयिष्यति ते प्रीतः साहाय्यं लघु विक्रमः न हि तस्यास्त्यविज्ञातं त्रिषु लोकेषु राघव सर्वान् परिश्रुतो लोकान् पुरासौ कारणान्तरे न हि तस्यास्त्यविज्ञातं त्रिषु लोकेषु राघव सर्वान् परिश्रुतो लोकान् पुरासौ कारणान्तरे इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अरण्यकाण्डे 170तमः सर्गः. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh
నారాయణాయ